ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను శంబాలా మూవీకి వెళ్దామని థియేటర్ దగ్గరికి వెళ్తే టికెట్స్ అయిపోయాయి. నేను శంబాలా సినిమాకి టికెట్స్ దొరక్క, ఛాంపియన్ సినిమాకి ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా రోజుల తర్వాత ఫిజికల్గా టికెట్ కొనుక్కొని ఛాంపియన్ సినిమాకి వెళ్ళా. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత నేను సినిమాలో కనెక్ట్ అయిపోయా. సినిమా నుంచి బయటికి వచ్చాక చాలా రోజుల తర్వాత నాకు సినిమా అయిపోయిన 1-2 అవర్స్ వరకు కూడా నేను ఇంకా ఆ స్టేట్లోనే ఉన్నా. అంత బాగుందా అంటే నిజంగా సినిమా చాలా బాగుంది. స్టోరీ విషయానికి వస్తే నేను స్టోరీలు నార్మల్గా రివీల్ చేయను, బట్ దీంట్లో మెయిన్ పాయింట్ చెప్తా. 1948లో ఒక ఫుట్బాల్ ఆడే ప్లేయర్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఫుట్బాల్ ఆడాలి అనే ఒక గోల్ పెట్టుకొని ఎక్కడో వరంగల్లో బైరాన్పల్లి విలేజ్లో రజాకార్స్కి ఎగనెస్ట్గా ఫాట్ చేస్తున్న ఒక ఊరికి ఎలా హెల్ప్ చేస్తాడు అనేది స్టోరీ. రియలిస్టిక్గా ఉంటుంది సినిమా మొత్తం. అండ్ క్లైమాక్స్లో కూడా కొంచెం ఎమోషనల్గానే ఎండ్ అవుతుంది. హ్యాపీ నోట్లో అయితే అసలు ఎండ్ అవ్వదు. బట్ ఓవరాల్గా సినిమా మొత్తం చూశాక నాకైతే రోషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. సెకండ్ మూవీయా థర్డ్ మూవీ అనేది పక్కకు పెడితే చాలా ప్రొఫెషనల్గా యాక్ట్ చేశాడు. అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం కూడా, హీరోయిన్ క్యారెక్టర్ అనస్వర రాజన్ సూపర్ ఉంది క్యారెక్టర్. అందులో హీరోయిన్ది ఒక ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంది అండ్ ఎమోషనల్ యాక్షన్ ఉంది. దుల్కర్ సల్మాన్ కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, రోషన్కి మాత్రం ఈ సినిమా ఒక మంచి ల్యాండ్ మార్క్ ఉండిపోతుంది. అందులో అయితే డౌట్ లేదు. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఈ వీకెండ్లో వచ్చిన సినిమాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. డోంట్ బిలీవ్ ఇన్ నెగిటివ్ రివ్యూస్. వెళ్ళే ముందు కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. అండ్ మీరు ఫాలో చేస్తేనే ఇలాంటి కంటెంట్ ఇంకా తీసుకురావాలని ఒక కిక్ వస్తుంది. లేకపోతే నీరసంగా అనిపిస్తుంది నాకు వీడియోస్ చేసేటప్పుడు.